అందరికీ నమస్తే. టూ వీలర్సు, కార్లు ఇంకా ఏమైనా కావచ్చు, 2023 మోడల్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఒక హెచ్చరిక లాంటి వార్త ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి పైసలు వస్తాయి కాబట్టి. రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనం పెట్రోల్ ఇప్పుడు పోసుకునే పెట్రోల్ ఉంది కదా, దానిలో చాలా చేంజ్ వస్తుందంట. ఏంటంటే ఇథనాల్ ప్లస్ పెట్రోల్, ఇథనాల్ 20%, పెట్రోల్ 80%. వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు ఇది అని అంటే వాళ్ళు చెప్పేది చాలా రీజన్స్ ఉన్నాయి. మనకు వేరే దేశాల నుంచి చమురు దిగుబడి తక్కువ చేసుకోవాలి, వేరే దేశాల మీద డిపెండ్ కావద్దు మనం, లేకపోతే మనము పొల్యూషన్ కంట్రోల్ కోసం ఇదంతా చేస్తున్నామని చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. నితిన్ గడ్కరీ ఉన్నాడు కదా సెంట్రల్ మినిస్టర్, వాళ్ళ కొడుకులో వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ కోసం ఇదంతా తీసుకొస్తున్నారనే చర్చ కూడా ఉంది మార్కెట్లో. సరే, ఇవన్నీ ఏమి ఎట్లున్నా కూడా 2023 కన్నా తక్కువ మోడల్ నాకు తెలిసి ఉన్న బండ్లు అంటే టూ వీలర్లు, కార్లలో 90% 2023 మోడల్ కన్నా తక్కువనే. దానికి ఏమేమి సమస్యలు వస్తాయో కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. సరే, అన్నీ మాట్లాడదాం. ఎందుకంటే మనమంతా మన దగ్గర తెలంగాణనే అనుకో, అంత పేద మధ్యతరగతి జనమే 90% ఉంటారు. ఇక కార్లు ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. వాళ్ళు మళ్ళీ కార్లు ఉన్నంత మాత్రాన వాళ్ళేమి లక్షాధికారులు, కోటీశ్వర్లు ఏం కారు, అప్పు చేసి కారు కొంటారు అంతే. కానీ సెకండ్ హ్యాండ్ కార్లు కూడా కొంటారు మన వాళ్ళు. సరే, అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడదాం. ఈ వీడియో అయితే షేర్ చేయండి పక్కా, ఎందుకంటే ఇది మనకి హెచ్చరిక లాంటి వార్తనే. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. రాసిన E20 పెట్రోల్ అంట ఇప్పటి నుంచి. నెక్స్ట్ వచ్చేది E20 మోడల్ పెట్రోల్ ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందంట. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్కెట్లకు ఇదే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఉండే పెట్రోల్ ఉండదు, బంకులు ఇవే ఉంటాయి. కానీ మొత్తం ఈ పెట్రోల్ వస్తారు. ఏంది పెట్రోల్ అంటే 20% ఇథనాల్ వస్తారు, 80% పెట్రోల్ వస్తారంట. ఏంది మనకేంది నష్టం అంటే మనకు చాలా నష్టాలు ఉన్నాయి. 2023 కన్నా తక్కువ మోడల్ 2023 లోపల ఉన్నాయి మొత్తం. అవి ఏమైనా కావచ్చు, ఫ్యాషన్ ప్లేసులు కావచ్చు, ఫ్యాషన్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, స్ప్లెండర్లు కావచ్చు, యాక్టివాలు కావచ్చు, ఇంకా మాస్ట్రోలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అన్నీ 2023 కన్నా తక్కువ మోడలు ఆ పెట్రోల్కు సహకరించవు. దానివల్ల వచ్చే నష్టం ఏందో కూడా నేను చెప్తా. వాళ్ళు బహుశా ఇంకా బండ్లన్నీ పనికి రావద్దు, అంత పాత బండ్లు పడేసి కొత్త బండ్లు కొనాలన్న ప్రయత్నమా, ఇదేదో మళ్ళా ఈ కొత్త బండ్లు తయారు చేసే షోరూమ్లతోన ఎవడన్నా లాలుచిపడి చేస్తున్నాడా? ఇప్పుడు ఎట్లుందంటే ఎలుక గుడిసెలకు పోయిందంటే ఆ ఎలుకను చంపాలంటే గుడిసె తగలబెట్టాలన్నమాట. ఇప్పుడు అదే ప్రయత్నం నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే 3 నుంచి 7% మైలేజ్ డౌన్ అవుతుందంట. సరే, ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఒక 50 కిలోమీటర్ వస్తుంది అనుకో, ఇది ఒకటే రీజన్. ఇంకా 3-4 ఉన్నాయి మనకు జరిగే నష్టాలు. 50 కిలోమీటర్లు వస్తుంది అనుకున్నాం ఒక బండి లీటర్ పెట్రోల్కు, వస్తే 3 నుంచి 7% అంటే దగ్గర మనకు ఒక 3.5 నుంచి 4 కిలోమీటర్లు తక్కువ వస్తుంది, మైలేజ్ తక్కువ వస్తుంది. 3 నుంచి 4 కిలోమీటర్లు మైలేజ్ తక్కువ వస్తుంది. వీడికి అయిపోదు సినిమా. ఖచ్చితంగా బండిని నడపాల్సిందే. నువ్వు పెట్రోల్ పోసి ఎక్కువ రోజులు అట్లా మూలకు పడేయద్దు, పార్కింగ్లో పెట్టొద్దు. అంటే దానిలో పెట్టి ఉండొద్దంటే నిత్యం వాడుతూ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కార్లు కొంటారు, సెకండ్ హ్యాండ్ కార్లు ఏదో కార్లు కొంటారు కొత్తయో. ఇప్పుడు కొత్తవి కొంటే నో ప్రాబ్లం. కానీ ఈ సెకండ్ హ్యాండ్ బండ్లు కొన్నోళ్ళు, సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నారు 2023 మోడల్ కన్నా తక్కువ ఉన్నోళ్ళు ఇక మెయింటెనెన్స్ ఊకే పెట్రోల్ పోసుకుని ఎదురుతాం కార్లు అని చెప్పేసి 5 లీటర్ల పెట్రోల్ 10 లీటర్ల పెట్రోల్ పోసి అట్లా పెడతారు. మళ్ళీ ఊరుకున్నప్పుడు చూద్దాం లేని, అట్లా ఉంటే నడవదు. దానివల్ల చాలా నష్టం అంట. దానివల్ల ఇంజన్ పాడవుతుందంట. దానివల్ల ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, ఈ పెట్రోల్ పోయే పైపులు ఇవి అవన్నీ పాడైపోతాయంట, మొత్తం మెత్తబడిపోతాయంట. దానిలో ఉన్న పవర్ అదే. అంటే రోజు బండి తీసి రుద్దుతూ ఉండాలి. టూ వీలర్ కూడా అట్లే తీస్తుండాలి. రబ్బర్ పైపులు సీల్స్ త్వరగా పాడవుతాయంట. రబ్బర్ పైపులు ఉంటాయి కదా మనకు పెట్రోల్ పోవడానికి పైపులు అటు ఇటు, అవన్నీ ఆ పైపులు ఖరాబ్ అవుతాయంట, సీల్స్ త్వరగా పాడవుతాయంట. పాత మోడల్లో ఫ్యూయల్ లైన్స్ E20కి పూర్తిగా అనుకూలం కావు. ఇప్పుడు 2023 కన్నా తక్కువ మోడల్స్లో ఉండేది E10 అనే పెట్రోల్ ఉంటుంది అనమాట. అంటే దీనికి అనుకూలంగా మాత్రమే ఆ ఇంజన్లు కానీ, ఆ మెకానిజం కానీ, ఆ పైపులు పోవడం కానీ అవన్నీ కూడా దానికి అనుకూలంగా ఉంటాయి ఇంజన్ మొత్తం. ఇప్పుడు E20 వస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ ఇంజన్ పనితీరు తగ్గుదల. లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఒక బండి 20 సంవత్సరాల లైఫ్ వస్తుందో 15 సంవత్సరాలు వస్తుందో లైఫ్ అనుకుంటే ఆ లైఫ్ తగ్గుతుందంట. తర్వాత స్టార్టింగ్ ఇష్యూలు వస్తాయంట.
దానిలో తేమ ఉంటుందంట, ఎక్కువ రోజులు వాడకపోతే తేమ జారి ఇబ్బంది అవుతుందంట, తేమ చేరి అంటే స్టార్టింగ్ ట్రబుల్ వస్తాయంట. చాలా బండ్లకు అట్ట కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఎప్పుడు తరచుగా స్టోర్ చేసి ఎక్కువ రోజులు బండిని పార్కింగ్ ప్లేస్లో పెట్టొద్దు, తరచుగా వాడుతూ ఉండాలి. ఫ్యూయల్ ఫిల్టరు పైపులు సర్వీస్ సమయంలో ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఫిల్టర్స్ పోతాయంట. ఈ20 వస్తే 2023 కన్నా మోడల్ తక్కువై పోతాయంట. మైలేజ్ స్టార్టింగ్ మీద ఎఫెక్ట్ పడుతుందంట. ఇంకా దీనిలో యాక్టివాలు అంతే, బండ్లు అంతే, అన్నీ అంతే. లాంగ్ టర్మ్లో కార్పొరేటరు తర్వాత ఇంజెక్టర్ క్లీనింగు అవసరం పెరగవచ్చు. అంటే సర్వీసింగ్ ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలి, ఎక్కువసార్లు సర్వీసింగ్ చేయించాలి. ఇట్లా ఇంకా లాస్ట్కి బండి పోతే ఏం చేస్తాం, కొత్త బండ్లు కొనాల్సి వస్తుంది. 2023 కన్నా ముందు మోడల్స్ అని చెప్పేది. 2023 నుంచి మోడల్స్ పర్వాలేదు, దానిలోకి వచ్చే లాభం ఏం లేదు మనకు. యాక్చువల్గా నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇప్పటివరకు డిసిషన్ తీసుకోలేదు. నిజంగానే ఇది ప్రజల కోసం చేసింది అయితే ఏం చేయాలంటే, ఇప్పుడు పెట్రోల్ 20% ఇథనాల్ కలుపుతున్నారు కాబట్టి తక్కువ పెట్రోల్ రేటు తక్కువ చేయాలి. పెట్రోల్ రేటు 110 రూపాయలు ఉంది, అది 80 రూపాయలకో 70 రూపాయలకో చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ కోసం అంటే వేరే దేశాల నుంచి వీళ్ళు చమురంతా కూడా మేము దిగుబడి చేసుకుంటున్నాం, ఆ సుంకాలు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, ఇవన్నీ తడిసి మోపడి అవుతున్నాయని చెప్తారు కదా. అందుకని మేము ఏం తగ్గించలేకపోతున్నాం అన్నారు కదా. ఇప్పుడు ఇథనాల్ ఇక్కడదే కదా, చెరుకుతో తయారు చేస్తారు, చెరుకు ద్వారానే ఇథనాల్ తయారవుతుంది. ఈ చెరుకుతో తయారైనప్పుడు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇక్కడనే తయారవుతుంది పెట్రోల్. అప్పుడు ఇథనాల్ ఇక్కడనే తయారవుతున్నప్పుడు రేటు తగ్గాలి కదా. పెట్రోల్ రేట్లు పక్కా తగ్గిపోవాలి. తగ్గిస్తారా? గవర్నమెంట్ తగ్గిస్తుందా? మనకు 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే స్టేట్ గవర్నమెంట్కు 32 రూపాయలు 33 రూపాయలు పోతున్నాయి, వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్కు 25 రూపాయలు అవుతున్నాయి. అసలు కన్నా కొసరు ఎక్కువ అనమాట. అసలు తక్కువ, కొసరు ఎక్కువ. ట్యాక్సులు, వ్యాట్లు అవి ఇవి కట్టడం సరిపోయింది మొత్తం. మరి ఇప్పుడైనా ఇప్పుడు ఆల్రెడీ మన బండ్లు నాశనం అవుతాయి, మన బండ్లు పాడైపోతాయి. ఇక మనం పెద్ద పెట్రోల్ రేట్లు రూపాయనో 2 రూపాయలు పెడితే పట్టించుకోము, ఎందుకంటే మనకు బండ్లకి ఏమి ఇబ్బంది కాదు కాబట్టి. కానీ ఏకంగా మన బండ్లే పోతే ఇంకా పెట్రోల్ పోసుకుంటే ఇంకా పాత పెట్రోల్ పోసే బంకులు బహుశా ఉండకపోవచ్చు. ఇంకా అన్ని బంకులలో E20 పెట్రోలే అమ్ముతారు వాళ్ళు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే రూల్ పెడుతుంది. స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళని ఇస్తే వీళ్ళకి పైసలు కావాలి కదా, వీళ్ళు పదురుకొని జనాలను ముంచడం. నిజానికి వీళ్ళకి ఏమన్నా జనాల మీద ప్రేమ ఉంటే మేము చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు దిగుబడులు అక్కడి నుంచి దిగుమతి చేసుకునేది ఏం లేదు కాబట్టి తగ్గాలి. తగ్గిపోయి 70 రూపాయలకు 80 రూపాయలకి ఇస్తే అది కొంచెం జనాలకు ఊరట. కానీ వీళ్ళకి ఆలోచన లేదు, ఎవరికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి లేదు, స్టేట్ గవర్నమెంట్కి ఎవరు లేదు. అందరూ మన స్టేట్లో అయితే మన తెలంగాణ ఈ పెట్రోలు మందు అమ్మకం మీదే డిపెండ్ అయి ఉన్నాయి, దాని మీదే బతుకుతారు. లేకపోతే వీళ్ళకు ప్రభుత్వ ఎమ్మెల్యేలకు చీఫ్ మినిస్టర్లకు జీతాలు కూడా వెళ్ళవు. గట్లాంటి సిచ్యువేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు తర్వాత విషయం. కానీ ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మరి 2023 అంటే ఎప్పుడో పాతే కాదు కదా, 2023 కన్నా తక్కువ మోడల్స్ వాళ్ళకు ఏమి ఇస్తుంది గవర్నమెంట్? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇస్తారా? వాళ్ళు బండ్లు చేంజ్ చేసుకుంటే సబ్సిడీ ఇస్తారా? లేకపోతే వాళ్ళకు ఇంకా ఏమైనా దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ఏమైనా ఫ్రీగా ఏమైనా పరికరాలు ఇస్తారా? దాని మీద కూడా ఆలోచన లేదు. దీనిలో 3 అంశాలు ఉన్నాయి. దీనిలో ఒకటి, పాత బండ్లు పాడైతే కొత్త బండ్లు కొంటాం కాబట్టి ఆ కొత్త బండ్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు బాగుపడతాడు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు గవర్నమెంట్కి వస్తాయి, ఇంకా బ్యాక్ డోర్లో వచ్చే ఎవరెవరికి వస్తావో అవి వస్తాయి. రెండోది, ఇవి బాగా ఖరాబ్ అయిపోతాయి కదా, ఖరాబ్ అయిపోతే ఆ బండ్లు లాస్ట్కు తూకానికి అమ్మనికి కూడా రాదు, అవన్నీ కూడా స్క్రాప్కి పోతాయి. అట్లా కొత్త బండ్లు కొనాల్సి వస్తుంది. రెండోది, గడ్కరీ వాళ్ళ కొడుకులు నడుపుతున్న ఫ్యాక్టరీ అని చెప్తున్నారు, వాళ్ళే ఇథనాల్ తయారు చేసేది మహారాష్ట్రలోని వాళ్ళ కంపెనీలు, మహారాష్ట్ర నాందేడ్ ఆ ఏరియాలో 2, 3 ఉన్నాయి. వాళ్ళకు లాభం చేకూర్చడానికే వాళ్ళ బిజినెస్ పెంచుకోనికి ఇదంతా చేస్తున్నారని ఢిల్లీలో అంతా గాయగాయ నడిచింది, కొన్ని రోజులు చర్చ నడిచింది. గడ్కరీ అటెండ్ నాకు సంబంధం లేదన్నాడు. అంటే కంపెనీలు ఉన్నాయి, మేము బిజినెస్ చేస్తాం కానీ మాకోసమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. మరి అదేందో ఆయనకి తెలవాలి. కానీ ఇక్కడ మాత్రం సామాన్య జనాలకు గుండు కొట్టడం అనమాట. లాస్ట్కు జనాల చేతుల్లో బండ్లు కూడా ఉండవు. ఇప్పుడు చాలా మంది పాత మోడల్ బండ్లే వాడతారు. పాత మోడల్ అంటే ఎప్పుడో 1980 మోడల్ బండి పాడైందంటే సరే, ఇంకా అంత పాత బండి నడిపితే కూడా అంత మంచిది కాదు. కానీ 2020 మోడలు, 15 మోడలు, 16 మోడలు ఈ మోడల్ బండ్లు కూడా పాడైపోతే వాళ్ళు మళ్ళీ ఫైనాన్షియల్గా ఎంత డబ్బులు పడాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త బండ్లు కొనాలి, మళ్ళీ కొత్త బండి పోవాలి. కొత్త బండి పోవాలంటే మళ్ళీ ఇప్పుడు బండ్లు తక్కువ రేట్లు ఉన్నాయా? ఉత్త బండి స్కూటీ యాక్టివా లాంటిది ₹1,00,000 ఇప్పుడు. ఒకప్పుడు 35,000 40,000 దొరుకుతుండే, 55,000 దొరుకుతుండే లాస్ట్. దానిలో కాస్ట్ పెరిగిపోయింది. అప్పుడు ఇంకా కొత్త బండ్లకు డిమాండ్ పెరిగిపోయి ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందంట. మళ్ళీ ఇవన్నీ పాడైపోతే అందరూ పైసలు ఉన్న వాళ్ళంతా కొత్త బండ్లకు పోతారు కదా. ఎనివే
టూ వీలర్లో ఉన్న అందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటి వార్త. మీరు ఏం స్పందిస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.